ఇప్పుడు ప్రపంచమంతా జపిస్తున్న మంత్రం ఒక్కటే, అదే ఆర్థిక మాంద్యం. డబ్బు విషయంలో జాగ్రత్త. రూపాయి ఖర్చు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి అని. ఒకవైపు ఐటీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, మరోవైపు రోజూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు చూస్తే గుండెలు గుబేలుమంటున్నాయి. ఇలాంటి ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు. అదేంటంటే, మీరు పొదుపు ఎలాగైనా చేయండి, కానీ పిల్లల్ని కనే విషయంలో మాత్రం పొదుపు వద్దు అంటున్నారు ఆయన. ఒకళ్ళిద్దరేం కర్మ, అవసరమైతే 3-4 కనేయండి అంటున్నారు. ఎందుకంటే దేశం ముసలి వాళ్ళ దేశం అయిపోకూడదట. భలే ఉందే వరుస. 1 లీటర్ పాల ప్యాకెట్ కొంటే పాకెట్లు ఖాళీ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలంటే కిడ్నీలు అమ్ముకోవాలా అనిపిస్తున్నటువంటి ఇలాంటి ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో అసలు వాళ్ళకి స్తోమత ఉందా లేదా, వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా అన్నది కూడా పట్టించుకోకుండా దేశం కోసం పిల్లల్ని కనేయండి అంటున్నారు. పిల్లల్ని కంటే సరిపోతుందా? వాళ్ళని ప్రయోజకుల్ని చేయాల్సిన అవసరం లేదా? వారికి సరైన పోషణ ఇవ్వాలి, విద్యను అందించాలి, వైద్యం చేయించాలి. ఇదంతా ఎవరి బాధ్యత? దేశం కోసం జనాభాని పెంచాలి అనుకోవటంలో తప్పు లేదు, కానీ ఆ పెరిగిన జనాభాకి అనుగుణంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎవరు కల్పిస్తారన్న విషయం ప్రభుత్వం చెప్తే బాగుంటుందేమో. మీరేమంటారు? చంద్రబాబు చెప్పినట్లుగా 4 పిల్లలు ముద్దు అనుకుంటారా, లేకపోతే ఆర్థిక మాంద్య ప్రభావంతో ఖాళీ జేబులను చూసి పొదుపే ముద్దు అంటారా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి.